హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ విత్ సిరి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే కడాయి పన్నీర్. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. కడాయి పన్నీర్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో 1 ఇంచ్లో కట్ చేసుకునే జింజర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అలానే 8 నుంచి 10 వరకు గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత నేను 2 టమాటోల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. టమాటోస్ కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇలాగ దగ్గర పడతాయి కదా, ఈ టైంలో ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలన్నమాట. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా చేయాలి. కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ ఇంకా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 ఇలాచి, ఒక బిర్యానీ పువ్వు, జీరా కొంచెం, ఒక సినమన్, ఇంకా 2 ఎండిమిరపకాయలు అన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి మాడిపోకూడదు, మాడిపోతే కనుక టేస్ట్ మారిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక 3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పొడవుగా కట్ చేసుకునే క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలాగా క్యాప్సికమ్, క్యారెట్ అవి యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. పన్నీర్తో పాటు ఇది కూడా టేస్ట్ తగులుతుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ ఇష్టం లేనట్టయితే మీరు దాన్ని స్కిప్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మనం వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుంటున్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి బాగా కుక్ అవుతాయి అన్నమాట. అండ్ మీకు కనుక ఫాస్ట్గా కుక్ అవ్వాలి అనుకుంటే దీనిలో ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట వెజిటేబుల్స్. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇది కొంచెం బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి.
ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే దీనిలో గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏమన్నా మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేనైతే ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు, ఇలానే సింపుల్గా వండేస్తున్నాను. సో కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత మనం క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని మరీ పెద్దగా కట్ చేసుకున్నట్టయితే అంత టేస్ట్ ఉండదు. అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. తినడానికి బాగుంటుంది అండ్ దానికి మసాలా కూడా బాగా పడుతుందన్నమాట. తింటున్నప్పుడు పన్నీర్ సాఫ్ట్గా ఉండాలంటే దాన్ని ఫ్రై చేయకుండా ఇలా డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటేనే మనకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఆయిల్లో కనుక ఫ్రై చేసుకున్నట్టయితే పన్నీర్ ముక్క సాఫ్ట్గా ఉండకుండా కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ పన్నీర్ని కూడా కలుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా, త్వరగా విడిపోతూ ఉంటుందన్నమాట. కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఆఫ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ కడాయి పన్నీర్ మనకి రోటీస్లోకి, చపాతీస్లోకి, ఈవెన్ నాన్స్లోకి, అలానే వెజ్ బిర్యానీలోకి, కోకోనట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ కోకోనట్ రైస్ కూడా చాలామందికి తెలియదు కదా ఎలా వండుకోవాలో. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే ఈ వీడియో పైన లింక్ కూడా ఇస్తాను, కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అది కూడా చాలా టేస్టీగా ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా టెండర్గా కూడా ఉంటుంది. మనం ఫుడ్ కలర్స్ అవి ఏమీ యాడ్ చేయకుండానే న్యాచురల్గానే దీని కలర్ ఎంత బాగుందో చూడండి. అండ్ టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా ఉంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంది. ఒకసారి మీరు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో, కొత్త ఐడియాస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ సజెషన్స్ ఏమన్నా షేర్ చేయాలనుకుంటే కిందన కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. Stay positive and stay healthy. Bye.